ఆంధ్రప్రదేశ్లో ఇక మరికొద్ది గంటల్లోనే తుది ఫలితాలు రాబోతున్న తరుణంలో ఇప్పుడు అందరి చూపు రాష్ట్ర ఫలితాల వైపే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అసెంబ్లీలో గెలుస్తారు, ఎవరు లోక్సభలో గెలుస్తారు, పూర్తిగా అధికారంలోకి వచ్చేదానికి ఏ ప్రభుత్వానికి ప్రజానికం ఆమోద ముద్ర వేసింది అనేది బయటపడేందుకు మరికొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ఇక రిజల్ట్స్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం సాయంకాలం 4 గంటల లోపు బహుశా అధికారం ఎవరికి వచ్చేస్తుంది అనేది మాత్రం తెలిసిపోయే అంశంగా కనబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనం ఎగ్జిట్ పోల్స్ అయితే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా దుష్ప్రచారం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొన్ని సంస్థల నుంచి అనుకూలంగా తాను చెప్పించుకున్న లెక్కలు కావచ్చు, అన్నిటి భాగోతం బట్టబయలవుతున్న తరుణంలో తాజాగా టైమ్స్ నౌ జాతీయ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ నౌ ఒక చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. మొదటి నుంచి కూడా టైమ్స్ నౌ ఏది చెబితే దానికి అనుకూలంగా, దానికి గ్రాఫ్ దగ్గరగానే వాస్తవ రూపంలోనే ఉంటుంది. ఇక తాజాగా టైమ్స్ నౌ ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని గెలుస్తుంది వైసీపీ, ఎన్ని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనే దానిపై వెల్లడించారు లెక్కలు. అలాగే ఓటు షేర్ ప్రొజెక్షన్స్ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్న గొప్ప సంస్థ టైమ్స్ నౌ, క్రెడిబిలిటీలో నెంబర్ 1. ఇలాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ చెప్తున్న డాటాను మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ టోటల్ సీట్స్ 175, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 117 నుంచి 120 స్థానాల్లో గెలిచేందుకు ఛాన్సెస్ కనబడుతున్నాయి పక్కాగా అంటూ టైమ్స్ నౌ జాతీయ దినపత్రిక, జాతీయ సంస్థ తేల్చేసింది. ఎన్డీఏ కూటమి 50 నుంచి 58 సీట్లు మాత్రమే అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే మాత్రం వైసీపీకి 51% ప్రజానికం ఓట్ పర్సంటేజ్ షేర్ ఉందని, ఎన్డీఏ కూటమికి కేవలం 47% షేరింగ్ రాబోతున్నట్టుగా, ఓట్ షేర్ రాబోతున్నట్టుగా టైమ్స్ నౌ జాతీయ సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్స్ అంటూ ఇదిగో ట్విట్టర్ కాదాక వారు అఫీషియల్గానే పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్టుని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే చేస్తున్నాం. ఎందుకంటే ఫేక్ సర్వేలు నమ్మకండి. ఫేక్గా చాలా చంద్రబాబు డబ్బులు ఇచ్చి చెప్పించుకున్న కొన్ని సంస్థలను చూసాం. ఏకంగా వైసీపీకి 2 ఎంపీ స్థానాలు అని ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1 సీటు 2 సీట్లతో గెలుస్తాడు అన్నంత దారుణంగా వాళ్ళు ఇస్తున్నారు. ప్రాక్టికల్గా కాస్త దగ్గరగా ఉండాలన్న సోయి కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకు నిజంగా నవ్వుకుంటున్నారు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా. ఇక మరో సంస్థ నెట్వర్క్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ చూద్దాం. సీనెక్స్ట్ నెట్వర్క్ ఎగ్జిట్ పోల్, సీనెట్ నెక్స్ట్ ఏపీ ఎగ్జిట్ పోల్కు సంబంధించిన డాటానైతే వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ఓట్లు ఎన్ని పడతాయి అనేది కూడా లెక్కతో వీళ్ళు ఇచ్చారు. ఒక్కసారి అదంతా కూడా పటాపట్ దనాదని చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి వర్సెస్ ఎన్డీఏ కూటమికి బాగా యుద్ధం జరిగింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్ని పార్టీలు ఒకటై జగన్ను ఢీకొట్టేందుకు వాళ్ళంతా చేసిన ఒక అరాచకాలు అన్నీ కాదు. గడిచిన సంవత్సరం నుంచి కూడా మనం ప్రతినిత్యం ఏదో ఒక గందరగోళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో విన్నింగ్ ప్రిడిక్షన్పై సీనెక్స్ట్ నెట్వర్క్ సంస్థ ఓ సంచలన లెక్కను బయటపెట్టింది. జూన్ 1వ తారీఖున వీళ్ళు బయటపెట్టిన లెక్క ఇప్పుడు ఆలస్యంగానైతే సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారుతుంది. ఇచ్చాపురం నుంచి మొదలెడితే కుప్పం వరకు వైసీపీ వర్సెస్ కూటమి ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్తో గెలుస్తారే కాకుండా ఏకంగా లెక్క కూడా చెప్తున్నారు. ఓటు ఎన్ని వేల ఓట్లతో గెలుస్తారో అనేది కూడా, ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మొదటిగా ఇచ్చాపురం నుంచి మొదలు పెడదాం. ఇచ్చాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి మొదలు పెడదాం. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా చూస్తే ఇచ్చాపురంలో విన్నింగ్ పాయింట్ చూస్తే వైసీపీలో కనబడుతుందట. వైఎస్ఆర్సీపీ ఓట్స్ 82,343 ఓట్లతో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. ఎన్డీఏ కూటమికి కేవలం 74,567 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇక పలాస విషయానికి వస్తే వైసీపీ గెలుస్తుందట. వైసీపీ ఈ 78,962 ఓట్లుగా వీళ్ళు చెప్తున్నారు సీనెక్స్ట్ నెట్వర్క్. ఎన్డీఏ కూటమికి 70,016 ఓట్లు. టెక్కిలిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమియే గెలుస్తుందట 82,857 ఓట్లతో. వైసీపీకి ఇక్కడ పోలైన ఓట్లు 73,862గా తెలుస్తుంది. ఇక పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. పాతపట్నంలో 81,631 ఓట్లు వైసీపీ పార్టీకి పడినట్టుగా, అలాగే కూటమి 69,371 ఓట్లు కూటమికి పడ్డట్టుగా. ఇక శ్రీకాకుళం జిల్లాకు వద్దాం. శ్రీకాకుళంలో
శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందట 87,311 ఓట్లతో. ఇక ఎన్డీఏ కూటమికి ఇక్కడ 76,517 ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది. ఇక ఆమదల వలసలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందట 79,931, వైసీపీకి కేవలం 69,867 ఓట్లు పడ్డట్టుగా వీళ్ళు ఒక అంచనా రిపోర్ట్ను విడుదల చేశారు సీ నెక్స్ట్ నెట్వర్క్ వాళ్ళు. ఇక హెచ్చర్లలో వైసీపీ గెలుస్తుందట 93,112 ఓట్లు. ఇక ఎన్డీఏ కూటమికి ఇక్కడ పోలైన ఓట్లు 87,731 ఓట్లు. ఇక నర్సన్నపేట వైసీపీ 89,316 ఓట్లట. ఎన్డీఏ కూటమికి సంబంధించి 76,011 ఓట్లట. రాజ్యంలో వైసీపీ గెలుస్తుందట. రాజ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పోలైన ఓట్లు 91,007 ఓట్లు అయితే కూటమికి 78,120 ఓట్లు తెలుస్తుంది. పాలకొండు వైసీపీకి సంబంధించి గెలుస్తుంది. పాలకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పాలకొండులో ఎగురుతుంది. ఇక్కడ పోలైన ఓట్లు 84,311 వైసీపీకి పడితే కూటమికి 71,692 ఓట్లు పడ్డాయి. వైసీపీ కురుపంలో గెలుస్తుందట. సీ నెక్స్ట్ నెట్వర్క్ ఇచ్చిన సంస్థ ఆధారంగా చెప్తున్నాము. వైసీపీ 75,391 ఓట్లు సాధించుకుందట ఇక్కడ, అందుకే అధికారంలోకి రాబోతుంది. ఎన్డీఏ కూటమి 64,791 ఓట్లు మాత్రమే ఇక్కడ సాధించినట్టుగా తెలుస్తుంది. ఇంచుమించు ఒక 9,000 పైచిలుక ఓట్లు తేడా కనబడుతుంది. ఇక పార్వతీపురం విషయానికి వద్దాం. పార్వతీపురంలో వైసీపీ గెలుస్తుందట. వైఎస్ఆర్సీపీ పార్టీ 81,322 ఓట్లతో వైసీపీకి పోలయ్యాయి. ఇక కూటమికి 61,716, అంటే దాదాపుగా 20,000 వ్యత్యాసం కనబడుతుంది. 20,000 మెజార్టీతో వైసీపీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. ఇక వైసీపీ సాలూరులో గెలుస్తుందట. 89,034 ఓట్లు ఇక్కడైతే. ఎన్డీఏ కూటమికి సంబంధించి 76,112 ఓట్లు ఇక్కడ పోలయ్యాయి కూటమికి సంబంధించి. ఇక్కడ కూడా 20,000 మెజార్టీ కనబడుతుంది అటు ఇటుగా. ఇక బొబ్బిలి విషయానికి వద్దాం. బొబ్బిలిలో టీడీపీకి సంబంధించిన కూటమి ఘన విజయం సాధిస్తుందన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. 82,376 ఓట్లతో. వైసీపీకి పోలైన ఓట్లు చూస్తే అంటే వీళ్ళకి పడ్డ ఓట్లు అంచనా ప్రకారం 78,412గా తెలుస్తుంది. ఇక చీపురుపల్లి విషయానికి వద్దాం. చీపురుపల్లిలో వైసీపీ అధికారంలోకి వస్తుంది, అక్కడ గెలుస్తుంది అని చెప్తున్నారు. 84,931 ఓట్లు పోలయ్యాయి వైసీపీ పార్టీకి. ఇక కూటమికి 72,881, అంటే ఇంచుమించు ఒక 11,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రాబోతుంది. గజపతి నగరం విషయానికి వద్దాం. గజపతి నగరంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఈ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. గజపతి నగరంలో 87,836 ఓట్లు వైసీపీ పార్టీకి అభ్యర్థికి పడితే కూటమికి సంబంధించి 67,228, దాదాపుగా 20,000 మెజార్టీతో గజపతి నగరంలో వైసీపీ జెండా ఎగరబోతుంది. నెల్లిమర్లలో వైసీపీ గెలుస్తుందట. కూటమికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీకి పోలైన ఓట్లు దాదాపుగా 87,498 ఓట్లు ఇక్కడ పడ్డట్టు తెలుస్తుంది వీళ్ళ అంచనా ప్రకారం. కూటమికి కేవలం 68,630, అంటే ఇంచుమించుగా ఇక్కడ కూడా 21 ఓట్ల తేడాతో నెల్లిమర్లలో వైసీపీ జెండా ఎగరబోతుంది. విజయనగరం జిల్లాకు విషయానికి వస్తే విజయనగరంలో వైసీపీ గెలుస్తుందట. ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు. 79,153 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది విజయనగరంలో. కూటమికి ఇక్కడ కేవలం 70,496, ఇంచుమించు ఒక 9,100 ఓట్ల మెజార్టీతో విజయనగరంలో వైసీపీ జెండా ఎగరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. శృంగవరపుకోటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారట. వీళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ 82,477 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది వైసీపీకి. కూటమికి మాత్రం 75,116, దాదాపుగా ఒక 9,500 పైచిలుక ఓట్లు తేడాతో శృంగవరపుకోటలో వైసీపీ జెండా ఎగరబోతుంది. భీమిలి విషయానికి వద్దామండి. భీమిలి విషయంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని భీమిలిలో తెలుస్తుంది. కూటమికి సంబంధించిన అభ్యర్థికి 98,155 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళ అంచనా ప్రకారం తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 91,442, అంటే ఇంచుమించుకు ఒక 7,000 ఓట్ల తేడాతో కూటమి అధికారంలోకి, అంటే కూటమి పార్టీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వద్దాం. విశాఖపట్నం ఈస్ట్ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు అని సీ నెక్స్ట్ నెట్వర్క్ సంస్థ చెబుతుంది. 88,213 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళ అంచనా ఉన్నది ఇక్కడ. ఇక వైసీపీకి అయితే 81,239 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. విశాఖపట్నం సౌత్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడట. సౌత్లో విశాఖపట్నంలో 68,105 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. టీడీపీ కూటమికి సంబంధించి 47,643, దాదాపుగా 23,000-24,000 ఓట్ల మెజార్టీతో విశాఖపట్నం సౌత్లో వైసీపీ జెండా ఎగరబోతుంది. విశాఖపట్నం నార్త్ విషయానికి వద్దాం. విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడట. 69,147 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. కూటమికి 66,442 ఓట్లు, అంటే దాదాపుగా
ఒక 5-6 వేల ఓట్ల పైచిలుక మెజార్టీతోనే విశాఖపట్నంలోనే నార్త్లో గెలుపుంది వైసీపీకి. విశాఖపట్నం వెస్ట్ విషయానికి వద్దాం. విశాఖపట్నం వెస్ట్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి 70,143 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఓట్లు పడ్డట్టుగా. ఇక ఎన్డీఏ కూటమికి కేవలం 50,031 ఓట్లు, దాదాపుగా 20,000 మెజార్టీతో వైసీపీ విశాఖపట్నం వెస్ట్లో అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు అని చెప్తున్నారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూటమికి సంబంధించిన అభ్యర్థులే గెలుస్తాడట. 78,331 ఓట్లు పోలైనాయట కూటమి అభ్యర్థులకు. ఇక వైసీపీకి 74,112, కేవలం 4,000 ఓట్ల పైచిలుకతో వైసీపీ ఓడిపోతుంది. 4,000 ఓట్లతోనే కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు గాజువాకలో. ఇక రంపచోడవరంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు అన్నట్టు వీళ్ళ డాటా చెబుతుంది. 92,117 ఓట్లు పోలైనట్లుగా వీళ్ళ అంచనా ఉంది. కూటమికి మాత్రం 80,150 ఓట్లు, అంటే దాదాపుగా ఒక 12,000 ఓట్లు అటు ఇటుగా కనబడుతుంది ఇక్కడ రంపచోడవరంలో. మడుగుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది అంటూ సీ నెక్స్ట్ నెట్వర్క్ సంస్థ డాటా చెబుతుంది. 72,836 ఓట్లు పోలైనట్లుగా వైసీపీకి చెప్తున్నారు. కూటమికి 61,693 ఓట్లు పోలైనట్లుగా మడుగులలో చెప్తున్నారు. ఇక స్లైట్ 11,000 మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధించబోతుంది మడుగులలో. అరకు వ్యాలీ విషయానికి వద్దామండి. అరకు వ్యాలీలో వైసీపీకి సంబంధించిన పార్టీ అభ్యర్థి గెలుస్తాడట. 58,835 ఓట్లు పోలైనట్లుగా వీళ్ళ అంచనా ఉంది. కూటమికి 51,648 మాత్రం అని అంటున్నారు. దాదాపుగా ఒక 6,500 నుంచి 7,000 ఓట్ల మెజార్టీతో అరకు వ్యాలీలో వైసీపీ జెండా ఎగరబోతుంది. ఇక పాడేరు విషయానికి వద్దాం. పాడేరులో వైసీపీ అభ్యర్థి గెలుస్తారట. వైసీపీకి సంబంధించిన అభ్యర్థి 73,789 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది ఆ వ్యక్తికి. అయితే కూటమిలో అభ్యర్థికి 59,836. వైసీపీకి సంబంధించిన గ్రాఫ్కే బాగా మైలేజ్ అయితే పెరుగుతుంది పాడేరులో. ఇక అనకాపల్లిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని సీ నెక్స్ట్ నెట్వర్క్ చెబుతుందండి. 71,237 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళ అంచనా ఉంది. వైసీపీకి మాత్రం 67,231, అంటే దాదాపుగా కేవలం ఒక 6,000 మెజార్టీతోనే ఇక్కడ అనకాపల్లిలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు ఛాన్సెస్ కనబడుతున్నాయి. పెందుర్తిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా సీనెక్స్ సంస్థ చెబుతుంది. ఎందుకంటే 96,204 ఓట్లు కూటమి అభ్యర్థికి ఓట్లు పోలైనట్టుగా, వైసీపీకి 89,459 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్గా పెందుర్తిలో టీడీపీకి సంబంధించిన కూటమి అభ్యర్థికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎలమంచిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడట. 75,305 ఓట్లు అని వీళ్ళు చెప్తున్నారు. కూటమి అభ్యర్థికి 66,140 ఓట్లు అని చెప్తున్నారు. ఇక పాయకరావుపేటలో వైసీపీ జెండా ఎగరబోతున్నట్టు తెలుస్తుంది. కూటమి ఓడిపోతుందట. వైసీపీకి సంబంధించిన 92,634 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థికి 83,517 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. నర్సీపట్నం కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడట. ఇక్కడ నర్సీపట్నంలో 86,517 ఓట్లు పోలైనట్టుగా కూటమి అభ్యర్థిగా వీళ్ళు సమాచారం అందుతుంది. వైసీపీకి 80,307, కేవలం ఒక 6,500, 6,800 చిన్న స్లైట్ మెజార్టీతోనే కూటమి గెలుస్తుంది. వైసీపీ తునిలో కూడా జెండా ఎగరబోతుంది. 89,395 ఓట్లు పోలైనట్టుగా వైసీపీ అభ్యర్థిగా తునిలో వీళ్ళు చెప్తున్నారు. కూటమికి సంబంధించిన 78,433, అంటే దాదాపుగా 25,000 మెజార్టీతో తునిలో వైసీపీ జెండా ఎగరబోతుంది. ప్రతిపాడు విషయానికి కోసం వైసీపీ 79,415 ఓట్లు పోలైనట్టుగా చూస్తున్నారు. ఇక కూటమికి 70,433 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇంచుమించు ఒక 9,100 ఓట్ల మెజార్టీతో వైసీపీ ప్రతిపాడులో ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పిఠాపురం, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు కోట్లాది మంది. అంటే పిఠాపురం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధంలో భాగంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పిఠాపురంలో చాలా కీన్ కంటెస్టెంట్స్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి ఓడిపోయే ఛాన్సెస్ ప్లస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కూటమికి మాత్రం గెలిచే ఛాన్సెస్ చాలా దగ్గరగా కీన్గా కనబడుతున్నాయి. ఇది చెప్పలేమంటున్నారు చాలామంది. ఇక వీళ్ళు కూడా సీనెక్స్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. విన్నర్ పాయింట్లో కీన్ పెట్టారు, లూజర్ పాయింట్లో వైఎస్ఆర్సీపీ ప్లస్ అన్నారు. అంటే ఓటమికి దగ్గరగానే వైసీపీ కనబడుతుంది పిఠాపురంలో అంటున్నారు. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. ఇక కాకినాడ రూరల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందట. అభ్యర్థి 78,128 ఓట్లు పోలయ్యాయట అభ్యర్థికి అంచనా వేస్తున్నారు వీళ్ళు. వైసీపీకి మాత్రం 72,173, అంటే దాదాపు ఒక 6,000 ఓట్ల మెజార్టీతో కూటమి ఆ నియోజకవర్గంలో గెలిచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి.
ఇక పెద్దాపురం విషయానికి వస్తే వైసీపీకి 71,129 ఓట్లు పోలైనట్టుగా చెప్తున్నారు వీళ్ళు. ఎన్డీఏ కూటమికి సంబంధించి 68,238 ఓట్లు. ఎలాగో 71,120 ఓట్లతో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి పెద్దాపురంలో జెండా ఎగరబోతున్నాడు. అనపర్తిలో వైసీపీ గెలుస్తుందట. కాకినాడ సిటీలో కూడా వైసీపీ గెలుస్తుందట. రామచంద్రపురంలో కూడా వైసీపీ గెలుస్తుందట. 72,111 వైసీపీకి పోలైన ఓట్లుగా తెలిసింది. కూటమికి 67,129 ఓట్లు. ఇక ముమ్మిడివరంలో చాలా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. విన్నింగ్ ఎవరు అనేది చెప్పలేమంటున్నారు. కానీ లూజింగ్ ఎవరు అనే దానికి వస్తే మాత్రం వైసీపీకి ప్లస్గా కనబడుతుంది. అమలాపురంలో వైసీపీకి 71,297 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. వైసీపీకి అమలాపురం నియోజకవర్గంలో. కూటమికి 60,272 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక రాజోల్లో కూటమి అభ్యర్థి గెలుస్తున్నట్టుగా వీళ్ళు విన్నర్ దాంట్లో పెట్టారు. 62,297 ఓట్ల పోలైనట్టుగా ఒక అంచనా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం 58,337. ఒకవేళ వైసీపీ ఓడిపోతున్న చోట్ల కూటమి గెలుస్తున్న చోట్ల చూస్తే మాత్రం స్లైట్గా మనకు ఒక 5, 6, 7, 8 ఈ 5 నుంచి 8,000 మెజారిటీ కనబడుతుంది తప్ప పెద్దగా వాళ్ళు భారీగా 30-40 వేల మెజార్టీతో గెలిచే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించడం లేదని చూద్దాం. ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇంకేదైనా దొరుకుతుందేమో అలా. ఇక గన్నవరం విషయానికి వస్తే వైసీపీ జెండా ఎగరబోతుంది. గన్నవరంలో 68,377 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూటమికి సంబంధించి 51,716 అట. ఇక కొత్తపేటలో ఎన్డీఏ కూటమికి అభ్యర్థి గెలుస్తున్నాడట. 84,740 ఓట్ల మెజార్టీ కాదండి, ఇది పోలైన ఓట్లు. ఇక వైసీపీకి 75,438 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. కొత్తపేట అనంతరం మండపేటకు విషయానికి వస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ కూడా గెలుస్తున్నాడట. 74,225 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది అభ్యర్థికి, కూటమి అభ్యర్థికి. వైసీపీకి 60,387 ఓట్లు పడ్డట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్గా మండపేటలో కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు. రాజానగరంలో వైసీపీ అభ్యర్థి గెలుపొందుతున్నట్టు తెలిసింది. 86,344 ఓట్ల పోలైనట్టుగా తెలుస్తుంది. కూటమి అభ్యర్థికి 74,339 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. వైసీపీ జెండా ఇక్కడ ఎగరబోతుంది. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వద్దామండి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే జగ్గంపేట ఈ 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుస్తున్నట్టుగా సమాచారం వీళ్ళు ఇస్తున్నారు. చూద్దాం. రాజమండ్రి సిటీలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుపొందుతున్నారు. 81,263 ఓట్ల పోలైనట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి 60,193 ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ దాదాపుగా 20,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి 72,258 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. వైసీపీకి ఇక్కడ 64,465. ఇక్కడ కూడా దాదాపుగా 18,000 ఓట్ల మెజార్టీతోనే కూటమి అభ్యర్థి గెలుస్తున్నాడు. జగ్గంపేట ఎన్డీఏ కూటమి ఇక్కడ అభ్యర్థి గెలుస్తున్నారట. జగ్గంపేటలో కూడా 88,163 ఓట్లు పోలైనట్లుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి 82,294 అంటే దాదాపు ఒక 6,000 ఓట్ల మెజార్టీతోనే జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక రంపచోడవరంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు. 92,129 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. కూటమికి 81,074గా తెలుస్తుంది. వైసీపీ కొవ్వూరులో ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలిసింది. అభ్యర్థి 72,150 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు సమాచారం ఇస్తున్నారు. కూటమి అభ్యర్థికి సంబంధించి 60,272గా తెలుస్తుంది. నిడదవోలు విషయానికి వస్తే నిడదవోల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 77,648 ఓట్లుగా తెలుస్తుంది పోలైన ఓట్లుగా ఈ అభ్యర్థికి. ఇక వైసీపీకి మాత్రం 70,263. ఇక్కడ కూడా మేము చెప్తున్నాం కదా 6,000-7,000 ఓట్ల మెజార్టీతోనే కూటమి అభ్యర్థులు ఎక్కడ గెలిచినా ఆ మాదిరే ఉన్నారు. ఇక అచ్చంతలో వైసీపీ గెలుస్తుందట. కూటమికి సంబంధించిన అభ్యర్థికి 52,254 ఓట్లు పోలైనప్పటికీ వైసీపీకి సంబంధించిన అభ్యర్థి 67,758 ఓట్లతో ఈయన ముందుగా ఒక 6,000 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందుతున్నాడు. ఇక పాలకొల్లు విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. నరసాపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. భీమవరంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. 88,551 ఓట్లు పోలైనట్ట వైసీపీ అభ్యర్థికి ఇక్కడ. అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థికి అయితే 79,227 అంటే దాదాపుగా 10,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా భీమవరంలో ఎగరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఉండిలో చాలా కీన్ కంటెస్టెంట్స్ కనబడుతుందంట విన్నర్ పాయింట్లో. ఇక లూజర్ పాయింట్లోనైతే వైసీపీకి ప్లస్గా కనబడుతున్నట్టుగా వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చెప్తున్నాం. తణుకులో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నాడట. 91,148 ఓట్ల
పోలైనట్టుగా తెలుస్తుంది అంచనా ప్రకారం. ఇక వైసీపీకి 82,307 ఓట్లు పోలైనట్టుగా తణుకులో తెలుస్తుంది. అల్టిమేట్గా ఇక్కడ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని వీళ్ళు చెప్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు. 72,148 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వైసీపీకి 68,132 ఓట్లు పోలైనట్టుగా చెప్తున్నారు. ఉంగుటూరులో వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. దెందులూరులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ గెలుస్తుంది. ఏలూరులో కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. విన్నింగ్లో, లూజింగ్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి ప్లస్గా కనబడుతుంది. గోపాలపురంలో వైసీపీకి 1,02,671 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏ కూటమికి 74,129, దాదాపుగా 30,000 మెజార్టీతో గోపాలపురంలో వైసీపీ జెండా ఎగరబోతుంది. 1-2 కాదండి, 30,000 మెజార్టీ. ఇది బహుశా ఇప్పటిదాకా మనం చెప్తున్న దాంట్లో ఇదే అతిపెద్దగా అర్థమవుతుంది. 1,02,671 ఓట్లు వైసీపీ అభ్యర్థి గోపాలపురంలో అభ్యర్థికి పోలైన ఓట్లు. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించిన 74,129, అంటే దాదాపు 30,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఇక్కడ గోపాలపురంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. పోలవరం విషయానికి వద్దాం. పోలవరంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జెండా రెపరెపలాడబోతున్నట్టు తెలుస్తుంది. కూటమి ఫెయిల్ అవుతుంది. ఇక్కడ 74,129 ఓట్లు కూటమి అభ్యర్థికి పోలైతే వైఎస్ఆర్సీపీకి పోలవరంలో 97,188 సీట్లు పోలైనట్టుగా తెలుస్తుంది ఓట్లు. చింతలపూడిలో వైసీపీ 98,381 ఓట్లు పోలైతే టీడీపీ కూటమికి 80,967 ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. తిరువుర వైసీపీకి సంబంధించిన జెండా రెపరెపలాడబోతుంది. నూజివీడులో వైసీపీ జెండా రెపరెపలాడబోతుంది. గన్నవరంలో కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. గన్నవరంలో వైసీపీకి ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుగా వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చెప్తున్నాం. గుడివాడ కొడాలి నాని అడ్డా. ఈ గుడివాడలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి కొడాలి నాని గారు ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. 86,776 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది కొడాలి నానికి. కూటమి అభ్యర్థికి 78,619, దాదాపుగా ఈ 30,000కు పై దగ్గరగా వచ్చే మెజార్టీతోనే కొడాలి నాని గారు బయటపడతారు విన్నింగ్ పాయింట్లోనే అన్నట్టుగా తెలుస్తుంది. కైకలూరులో వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. పెద్దనాలో కూటమి గెలుస్తుంది. మచిలీపట్నం, అవనిగడ్డ కీన్ కంటెస్టెంట్గా చెప్పాలి. ఈ రెండు కూడా మచిలీపట్నంలో ఎవరు గెలుస్తారని చెప్పలేము, అవనిగడ్డలో కూడా ఎవరు గెలుస్తారని చెప్పలేము. మచిలీపట్నంలో ఎవరు ఓడిపోతారు అంటే వైసీపీ ప్లస్ అని పెట్టారు. అవనిగడ్డలో ఎవరు ఓడిపోతారన్నా కూడా వైసీపీ ప్లస్ అని పెట్టారు. ఈ నెక్స్ట్ నెట్వర్క్ సంస్థ ఇచ్చిన ఈ డాటా. ఇక పామేరులో వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారట 85,417 ఓట్ల మెజార్టీతో. మెజార్టీ కాదు ఇది, పోలైన ఓట్ల గురించి చెప్తున్నాం, మెజార్టీలు కావి. ఇక కూటమికి సంబంధించి 70,252 ఓట్లు. పెనమలూరులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారట 96,131 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది ఆ అభ్యర్థికి. అంచనా ప్రకారం ఇదంతా కూడా నెక్స్ట్ నెట్వర్క్ చెప్తుంది. ఇక కూటమికి 93,128. ఇక విజయవాడ వెస్ట్ వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. విజయవాడ సెంట్రల్లో కూటమి గెలుస్తుంది. విజయవాడ ఈస్ట్ వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. మైలవరంలో కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తుంది. ఇక్కడ మైలవరం చాలా టైట్గా కనబడుతుంది. ఎందుకయ్యా అంటే మైలవరంలో ఒక్కసారి పోలైన ఓట్ల సంఖ్య చూస్తే ఇటు కూటమి అభ్యర్థికి 1,09,218 ఓట్ల పోలయ్యాయి. వైసీపీకి 1,03,167, అంటే దాదాపుగా 6,000 మెజార్టీ మాత్రమే. అంటే చాలా టైట్ వార్ కొనసాగుతుంది మైలవరంలో. ఒక 6,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇద్దరికి లక్షల్లోనే ఓట్ల పడ్డాయి, కానీ ఒక 6,000 మెజార్టీతోనే గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది కూటమికి సంబంధించిన అభ్యర్థి. నందిగామలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. 85,721 ఓట్లు పోలయ్యే అంచనా కనబడుతుంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి 78,129 ఓట్లు పోలైనట్టుగా ఎన్డీఏ కూటమి తెలుస్తుంది. ఇక జగ్గాపేట విషయానికి వస్తే వైసీపీ ఇక్కడ జెండా పాతబోతుంది. 81,259 ఓట్లు పోలైనట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కూటమికి 70,114, అంటే దాదాపుగా 11,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ జగ్గాపేటలో జెండా పాతబోతుంది. జగ్గాపేటలో పెదకూరుపాడులో వైసీపీ జెండా రెపరెపలాడుతుంది. పెదకూరుపాడులో కూడా భారీ ఎత్తునే ఓటింగ్ జరిగింది. పోలింగ్ వైసీపీకి సంబంధించిన 1,06,791 ఓట్లు ఇక్కడ పోలయ్యాయి వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి. ఎన్డీఏ కూటమిలకు సంబంధించి 88,352, దాదాపుగా 22 నుంచి 23,000 ఓట్ల మెజార్టీతో పెదకూరుపాడులో వైసీపీ జెండా పాతబోతుంది. తాడికొండలో చాలా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. ఎన్డీఏ కూటమికి అయితే ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయట. గెలిచే ఛాన్సెస్ వైసీపీకి ఎక్కువగా ఉన్నాయి. ఇక మంగళగిరి విషయానికి వద్దాం. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేశం గట్టిగా ఉన్నాడు. ఇక్కడ గతంలో నారా లోకేష్ ఓడిపోయేప్పటికీ అదే పట్టుకొని ఈసారి ముందుకు వచ్చాడు. అయితే ఇక్కడ చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది మంగళగిరిలో. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన
లావణ్యమ్మ భారీగా గెలుపొందుతున్నట్టుగా సమాచారం అందుతుంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచే పరిస్థితే ఉంది అని వీళ్ళు ఇచ్చారు. 1,14,685 ఓట్లతో పోలయ్యాయి ఇక్కడ లావణ్యమ్మకు. అయితే లోకేష్కు మాత్రం 1,10,945, కేవలం ఒక 4,000 ఒక 4,000 మెజార్టీతోనే ఇక్కడ మంగళగిరిలో లావణ్యమ్మ గెలిచే పరిస్థితి ఉంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ చెబుతుంది. లోకేష్ ఒక 5,000 6,000 ఓట్ల మెజార్టీతోనైతే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. 1,14,685 ఓట్లు పోలయ్యాయి అని వీళ్ళే చెబుతున్నారు భరత్కు. ఇక నారా లోకేష్కు 1,10,000, అంటే దాదాపుగా ఒక 4 నుంచి 5,000 ఓట్ల మెజార్టీతోనే గెలుస్తారు ఎవరు గెలిచినా కూడా. అంటే చాలా టైట్గానే వచ్చిందన్నట్టే కదా. ఇక్కడ మంగళగిరిలో భరత్ గెలుస్తారని అయితే వీళ్ళు సీనెక్స్ నెట్వర్క్ సంస్థ చెప్తున్న ఆధారంగా చూస్తే భరతే గెలుస్తాడు అని, 5,000 మెజార్టీ లోపు గెలుస్తాడని చెప్తున్నారు. చూడాల్సిన పరిస్థితి ఉంది. పొన్నూరులో కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది ఎవరు గెలుస్తారనే దానిపై. కానీ ఓడిపోయేదానికి ఎవరు దగ్గరగా ఉన్నారంటే వైసీపీకి ప్లస్గా ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. వేమరులో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారట. రేపల్లిలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట. 93,265 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైసీపీకి 81,413 ఓట్లు. ఇక తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తెనాలిలో గెలుస్తున్నాడు. బాపట్లలో కూడా వైసీపీ జెండా రెపరెపలాడబోతుంది. ప్రతిపాడులో కూటమి అభ్యర్థి, గుంటూరు వెస్ట్లో వైసీపీ, గుంటూరు ఈస్టులో కూడా వైసీపీ, చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. కూటమికి సంబంధించిన అభ్యర్థి 91,106 ఓట్లు పోలైనట్టుగా చిలకలూరుపేటలో కూటమి అభ్యర్థిగా తెలుస్తుంటే వైసీపీకి మాత్రం 79,112గా తెలుస్తుంది. భారీగానే తేడా ఉంది కాబట్టి చిలకలూరుపేటలో కూటమి అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. నరసరావుపేటలో వైసీపీ జెండా రెపరెపలాడబోతుంది. 97,534 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. కూటమికి 70,000 పై చిలుక, అంటే దాదాపుగా 27, అంటే దాదాపుగా 30,000కు దగ్గరగా ఉన్న మెజార్టీతోనే ఇక్కడ ఈయన గెలవబోతున్నట్టు తెలుస్తుంది. నరసరావుపేటలో సత్తెనపల్లిలో కూటమి గెలువస్తుందన్నట్టుగా వీళ్ళు డాటా ఇచ్చారు. సత్తెనపల్లిలో 96,213 ఓట్లు పోలయ్యాయి కూటమికి అభ్యర్థి కానీ వీళ్ళు డాటా చెప్తున్నారు. వైసీపీకి కేవలం 79,180. ఇక్కడ చూస్తే సత్తెనపల్లిలో ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు. వినుకొండలో వైసీపీ, గురుజాల, మాచెర్ల, ఎర్రగొండపాలెం, దర్శి చాలా హైగా ఇక్కడ కొనసాగిందంటే ఈ అన్ని ప్రదేశాలు ఇప్పుడు చెప్పినాయి. వినుకొండ విషయానికి వద్దాం. వినుకొండలో వైసీపీకి సంబంధించి 1,12,213 ఓట్లు పోలైతే కూటమికి 97,925, అంటే దాదాపుగా 20,000 ఓట్ల మెజార్టీతో వినుకొండలో వైసీపీ జెండా పాతబోతుంది. గుర్జాల్లో కూడా అంతే పరిస్థితి కనబడుతుంది. గుర్జాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పోలైన ఓట్లు 1,21,171గా తెలుస్తుంటే కూటమికి 98,132. దాదాపుగా ఇక్కడ కూడా 20,000 మెజార్టీతో గురిజాల్లో వైసీపీ జెండా పాతబోతుంది. మాచర్లలో వైసీపీ 1,16,307 ఓట్లు పోలవుతే ఇక్కడ కూటమికి 91,188 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఎర్రగొండపాలెంలో కూడా 91,186 వైసీపీ గెలవబోతుంది. ఇక్కడ కూటమికి 80,000 ఓటు, అంటే దాదాపుగా ఇక్కడ ఒక 11,000 ఓట్ల పైచిలుకతో కూటమి ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తుంది. దర్శిలో కూడా వైసీపీ ఘన విజయం సాధించబోతుంది. 98,177 ఓట్లు పోలైనట్టుగా ఇక్కడ తెలుస్తుంటే కూటమికి సంబంధించి 78,617, దాదాపు 20,000 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దర్శిలో గెలవబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక పార్చూరులో కూటమి గెలుస్తుంది. అద్దంకిలో కూటమి, చీరాల వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నారట. ఇక్కడ సంతనూతలపాడులో కూడా అంతే వైసీపీ గెలుస్తుంది. ఒంగోలులో వైసీపీ గెలుస్తుంది. కందుకూరులో వైసీపీ గెలుస్తుంది. కొండేపిలో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నాడు. 89,111 ఓట్లు అక్కడ ఆయనకు కూటమికి అభ్యర్థికి పోలైతే వైసీపీకి మాత్రం 78,381 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నారు. గిద్దలూరులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నారు. కనిగిరిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నారు. 20,000 మెజార్టీ కనబడుతుంది కూటమి అభ్యర్థి గెలుపుకి. ఇక్కడ 99,934 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా ఉంటే వైసీపీకి 79,763 ఉంది. కాబట్టి 20,000 మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థి కనిగిరిలో గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కావలిలో వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా వైసీపీ జెండా ఆడబోతుంది. ఆత్మకూరులో కూటమి అభ్యర్థి గెలుస్తున్నాడు. కొవ్వూరులో వైసీపీ, నెల్లూరు సిటీ అండ్ నెల్లూరు రూరల్ మొత్తం కూడా కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధిస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనకు అర్థమవుతుంది. సర్వేపల్లిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నారు. గూడూరులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు. సుల్లూరుపేటలో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నాడు భారీ మెజార్టీతో. సుల్లూరుపేటలో వైసీపీకి సంబంధించిన 1,13,249 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా వేస్తే కూటమికి మాత్రం 72,718, అంటే దాదాపుగా 31 ఓట్ల పైచిలుక మెజార్టీతో సుల్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలు ఆడబోతున్నట్టు తెలిసింది. ఇక
వెంకటగిరిలో వైసీపీ, ఉదయగిరిలో వైసీపీ, బద్వేల్లో వైసీపీ, రాజ్యంపేట వైసీపీ, కడపలో వైసీపీ. కడప వైఎస్ఆర్సీపీ పార్టీకి పోలైన ఓట్లు చూస్తే 99,432 అయితే కూటమికి 70,000 అంటే దాదాపుగా 30,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ కడపలో ప్రభంజన సృష్టించబోతుంది. ఇక కొండూరులో వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందులో కూడా వైసీపీ. ఇక పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయం సాధించబోతున్నారో ఒక్కసారి చూద్దామండి. పులివెందులలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థికి 43,977 ఓట్లు పోలైనట్టుగా చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 1,28,164 1,28,164 పోలైనట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ ఇంచుమించుగా 84,187 మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది బహుశా దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడు కూడా ఈ స్థాయిలో రికార్డు కొట్టడు కూడా. ఆ మాదిరిగా కొట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి. పులివెందుల వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టబోతున్న భారీ రికార్డు ఎంతరా అంటే 84 నుంచి 90,000 దాకా మెజార్టీ దాకా ఆయన కొట్టబోతున్నాడు. క్లీన్ స్వీప్ కాదు, ఇది అసలు బిగ్ బ్లాస్టింగ్ అని చెప్పవచ్చు. ఇది సత్తా ఉన్న రాజకీయ నాయకుడు చేసే ఒక ఎన్నిక పోరులో జరిగే ఒక మహాయుద్ధంలో గెలిపే లక్ష్యంగా తాను వెళ్తున్నప్పుడు జరిగేవి ఇలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే రికార్డ్ ఆ మాదిరిగా ఉంది. ఇక పులివెందుల్లో, ఇక కమలాపురంలో వైసీపీ జెండా రేపరేపలాడబోతుంది. జమ్మలమడుగులో వైసీపీ, ప్రొద్దుటూరులో కూటమి అభ్యర్థి గెలుస్తున్నాడట. ఇక్కడ కూడా 22,000 మెజార్టీతో ప్రొద్దుటూరులో బహుశా ఆయన గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా సీ-నెక్స్ట్ నెట్వర్క్ ఇచ్చిన డేటా చూస్తున్నాం. ఐదుగురులో వైసీపీ జెండా రేపరేపలాడబోతుంది. ఆలగడ్డలో వైసీపీ జెండా. ఆలగడ్డలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి 98,273 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు ఇస్తున్న డేటా ప్రకారం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమికి మాత్రం 74,264. ఇక శ్రీశైలంలో వైసీపీ జెండానే రేపరేపలాడబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. శ్రీశైలంలో వైసీపీ గెలుస్తుంది. నందికొట్కూరులో వైసీపీ గెలుస్తుంది. కర్నూలులో వైసీపీ గెలుస్తుంది. పాణ్యంలో వైసీపీ గెలుస్తుంది. అలాగే నంద్యాలలో కూడా వైసీపీ ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. గెలిచే ప్రతి దగ్గర కూడా 10,000-16,000 మెజార్టీని బ్రహ్మాండంగా గెలుస్తుంది. మామూలుగా కొనలను అయితే కాదు. బనగనపల్లిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. దోన్లో వైసీపీ గెలుస్తుంది. పత్తికొండలో వైసీపీ గెలుస్తుంది. కొండమూరులో వైసీపీ గెలుస్తుంది. యమన్గునూరులో వైసీపీ, మంత్రాలయంలో వైసీపీ, ఆదోనిలో కూడా వైసీపీ, ఆలూరులో టీడీపీకి సంబంధించిన కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. కూటమికి సంబంధించిన అభ్యర్థి ఆలూరులో 96,155 ఓట్లు పోలైనట్టుగా తెలిసింది. వైసీపీకి 89,598. కూటమికి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. రాయదుర్గలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నాడు. ఉర్వకొండలో కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు. గుంటకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణ్దుర్గ్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతలేడు, ఓడిపోతున్నాడు. కళ్యాణ్దుర్గ్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధిస్తున్నాడు. రాప్తాడు, మర్కశిరిలో వైసీపీ జెండా రేపరేపలాడుతుంది. ఇక రాప్తాడులో చూడండి వైసీపీకి సంబంధించి 1,04,419 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థి 91,816 ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. ఘన విజయంగా రాప్తాడ్లో భారీ మెజార్టీతోనే గెలుస్తున్నాడు. మడకశీర్లో వైసీపీ జెండా రేపరేపలు ఆడబోతున్నట్టు తెలిసింది. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ కంచుకోట. దశాబ్ద కాలంగా చంద్రబాబు నాయుడు గారి భావమరిదైన ఈయన బాలకృష్ణ అక్కడ గెలుస్తూ వస్తున్నాడు హిందూపురలో. తాజాగా హిందూపూర్లో కూటమికి సంబంధించిన అభ్యర్థి బాలకృష్ణ ఘన విజయం సాధిస్తారు అనే సమాచారం అందుతుంది. కేవలం 8 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ ఇక్కడ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ బాలకృష్ణకు పోలైన ఓట్లు 88,496గా వీళ్ళు ఒక అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థికి పోలైన ఓట్లు 79,419. అంటే ఇక్కడ 8 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతోనే ఇక్కడ ఎవరైనా గెలవచ్చు. అటు ఇటుగా కూడా కావచ్చు. నందమూరి బాలకృష్ణ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈసారి పెనుకొండ వైసీపీ జెండా రెపరెపలు ఆడుతుంది. పెనుకొండలో పుట్టపర్తి, ధర్మవరం, కడిరి, తాంబలపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, అలాగే చంద్రగిరి ఇల్లో మొత్తం కూడా వైసీపీ గెలుస్తుందండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మనం చెప్పిన పెనుకొండ నుంచి చంద్రగిరి దాకా వైసీపీ జెండా రెపరెపలు ఆడుతుంది. తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. అయితే చంద్రగిరి చంద్రబాబు గారు మెయిన్ కంచుకోట. వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రగిరిలో 1,19,286 ఓట్లు పోలైనాయి. ఇక్కడ కూటమికి అభ్యర్థికి 91,132, దాదాపుగా ఇక్కడ 20,000 మెజార్టీతో చంద్రగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 10,000+ మెజార్టీతో తిరుపతిలో గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా వీళ్ళు ఇచ్చిన డేటా చెబుతున్నారు. కూటమికి సంబంధించి 81,130 ఓట్లు పోలయ్యాయంటే ఇక్కడ. ఇక శ్రీకాళహస్తిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు అని వీళ్ళు చెప్తున్నారు. సీ-నెక్స్ట్ సర్వే. సత్యవేడ్లో వైసీపీ, నగరిలో కూటమి. నగరి రోజా గారు ఈసారి ఓడిపోతున్నారు. ఖచ్చితంగా అన్ని సర్వేలు చాలా మటుకు 80% మంది ఆర్కే రోజా ఓడిపోతున్నారు అనే సమాచారం ఇచ్చారు.
నగరిలో కూటమికి సంబంధించిన అభ్యర్థికి 83,204 ఓట్లు పోలైనట్టుగా వీళ్ళు అంచనా ఉంటే వైసీపీకి సంబంధించిన రోజా గారికి 74,312 ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇంచుమించుగా 9,000 ఓట్లు పైచిలుక. దాదాపుగా ఒక నగరి రోజా ఓడిపోతే 9,000 ఓట్లు అంటే ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు రోజా గారి జీవితంలో. ఎందుకంటే వరుసగా ఆమె 2 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. ఇది హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్, కానీ ఆ హ్యాట్రిక్ అయితే మిస్ అవుతుంది అనే సమాచారం అయితే మనకు క్లియర్గా చాలా డాటా చెబుతుంది. గంగాధర నెల్లూరులో వైసీపీ, చిత్తూరులో వైసీపీ, పుత్తలపట్లు కూటమి, పలమనేరులో కూటమి, అలాగే చివరిగా కుప్పం చంద్రబాబు నాయుడు కంచుకోట. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కుప్పంలో కింద పడో మీద పడో గెలుస్తూ వస్తున్నాడు. దొంగ ఓట్లు పెట్టో ఇంకోటి పెట్టో. ఈసారి మాత్రం చాలామందికి చాలా కష్టం కుప్పంలో చంద్రబాబు గెలవడమే అంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కింద పడి మీద పడి గడిచిన చరిత్రలో గెలిచాడు, కానీ ఇప్పుడు మాత్రం కుప్పంలో ఓడిపోతున్నాడు అనే సమాచారం సీ నెక్స్ట్ నెట్వర్క్ ఇస్తుంది. ఇది పెను సంచలనం. కుప్పంలో భరతే ఇక్కడ గెలుస్తాడు అని వీళ్ళు ఇస్తున్నారు. 91,374 ఓట్ల మెజార్టీతో పోలైన ఓట్లుగా తెలుస్తుంది. 89,000 అంటే దాదాపు 3,500 పైచిలుక ఓట్లతో కుప్పంలో భరత్ గెలుస్తాడట. ఇక కూటమి చంద్రబాబు ఓడిపోతాడు కూటమి అని అయితే క్లియర్గా వీళ్ళు చెప్తున్న డేటా ప్రకారం తెలుస్తుంది. 175 నియోజకవర్గాల్లో మనం క్లియర్ కట్గా ఎక్కడెక్కడ ఏంటి అనేది మాత్రం చెప్పాము. ఇక్కడ ఓట్ షేర్ విషయానికి వస్తే వైసీపీకి 50.8 ± ఒక అని చెప్పారు. 121 సీట్లు అని చెప్తున్నారు. కూటమికి 43.7% షేర్ అంటున్నారు. 46+ అంటున్నారు సీట్లలో. కాంగ్రెస్లో ఇక 1.7% సీట్స్ 0 అని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించిన పార్టీ 121 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుంది కంఫర్టబుల్గా. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది తప్ప దీన్ని తగ్గే ఛాన్సెస్ లేదంటున్నారు. కూటమికి 46 అంటున్నారు. కీన్ కంటెస్టెంట్ ఒక 8 ఉన్నాయి. ఆ 8 ఒకవేళ వీళ్ళు కూటమికి సంబంధించిన 8లో ఒక 6 అటు వేసుకున్నా కూడా 52 అవుతుంది తప్ప అది పెద్దగా పెరిగేదానికి లేదు. అందులో కొన్ని అటు ఇటు వేసుకున్న 130కి దగ్గరగానే వైసీపీ గెలవబోతున్నది. 138, 130 అంటే అది మామూలు విషయం కాదు. అసలు ముగ్గురు కలిసి వచ్చినప్పటికీ కూడా నీకు 130 సీట్లు వచ్చాయంటే ఇది ఒక ప్రభంజనం. దేశ చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగని స్థాయిలోనే జరిగిన ఒక ఎన్నికల ఫలితాలని చెప్పవచ్చు.